హలో ఇంకా నీ కడుపుని కాయ పడపడవేటమ్మా ఇదేదో ఇడ్డారంగా ఉందా ఏం చేయమంటావే ఎవరే నోములు నోయమంటే ఆ నోములు నోసాను ఏ పూజలు చేయమంటే ఆ పూజలు చేశాను ఏ చెట్టుకు మొక్కమంటే ఆ చెట్టుకు మొక్కాను ఏ పుట్టలో పాలు పోయమంటే ఆ పుట్టలో పాలు పోసాను అయినా ఆ దేవుడికి నా మీద జాలి కలగలేదు ఇదేం సొక్కలేదు కానీ హలో అమ్మో మా అమ్మూరితో నీకోసం దెబ్బలాడి ఈ బస్ మట్టుకు వచ్చేసాను అయ్య రాగానే గడప దాటకుండా గ్లాసు నిండా నీళ్ళు పోసి ఈ బస్ అందరేసేసి గడగడ తాగించేసి హలో రేపే పవర్ణం పవర్ణం రోజు రాత్రి పవర్ణం ముందు రోజు రాత్రి పవర్ణం వెళ్ళిన రోజు రాత్రి అయ్యా నువ్వు డాబా మీద ఆరబెట్టి సాపేసిన నెలకతను సొంగండి చల్ల ఆగండి తాగడానికి వద్దు తప్పు తాగాలి ఏమిటి బూడుతుంది పూర్తి కాదండి భస్మం 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 భస్మమా దేనికి సంతాన భస్మం అండి కళ్ళు ముత్తిని గడగడ తాగండి నీకేదో పిచ్చి పెట్టినట్టుంది పిచ్చి కాదండి మంచిది ఎవరు చెప్పారు అవన్నీ అడగకూడదండి అది కూడా వాళ్ళే చెప్పారా షూ. ఏ చెప్తే పుట్టే పిల్లలు సగంలో ఆగిపోతారా అబ్బా తాగండి తాగండి ఆ, ఆ. ఆ, అమ్మయ్యా రండి రండి అరే ఆకలిస్తుంది అన్నం పెట్టమంటే భోజనం రోజు తినేదే కదండి మరి ఇదేమిటి సున్నుండ్లు సరే ఎందుకు సున్నుండ్లు తింటే తొందరగా పిల్లలు పుడతారంట ఎవరు చెప్పారట అబ్బా ఏ మనిషి అండి ఈయన ఏ చెప్పినా ఎవరు చెప్పారంటారు మంత్రసాని శాస్త్రాల్లో రాసుందంట ఆవు నెయ్యి మ్మ్. సున్నుండ మ్మ్. ఆ తర్వాత పాలు ఆ తర్వాత అంతే సరే కానీ అయితే తినండి అయ్యా ఆగండి అప్పుడు తాములు వేసుకుంటా ఎలా ఏ పాలు అబ్బా కడుపు చాలా బరువుగా ఉంది మీ కడుపు బరువు అయితే సరిపోతుందా నా కడుపు హ? ఉండని మర్చిపోయినా ఏమిటి గుడ్డలంతా పొగ వాసన వస్తున్నాయి అత్తరు రాసి వస్తావా చీర మార్చుకుని వస్తాను వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకోవడానికి ఇదా మార్గం వాళ్ళు హంతకులు అందుకని వాళ్ళని హత్య చేసి శవాలను పట్టుకెళ్ళాలా మీకు కావాల్సింది ఏమిటి వాళ్ళు మీకు లొంగిపోవడమేగా ఆ పని నేను చేస్తాను వాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళు మాటలకు లొంగరు మిస్టర్ లొంగేది దీనికే పట్టుమని 100 మంది లేరు వీళ్ళని పట్టుకోవడానికి తుపాకులు కావాలా అదే అయితే 200 సంవత్సరాలు మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళని లొంగ తీసుకోవడానికి మహాత్ముడు ఎన్ని తుపాకులు పట్టుకుని ఉండాలి ఎంతమందిని చంపుండాలి శాంతితో సామ్రాజ్యాల్ని దక్కించుకోగలేనిది వీళ్ళని పట్టుకోవడం కష్టమా ప్లీజ్ నాకు ఈ అవకాశం అండి ఓకే ఝాన్సీ ఆగు అక్కడే ఆగు ముందుకొచ్చావు నన్ను కూడా కాల్చేస్తావు అంతేగా కాల్చు ఈ కాల్పులు ఆపడానికి వచ్చారు కానీ నీ అరుపులు విని భయపడి పారిపోవడానికి కాదు ఈ మారణహోమం ఆగాలి ఈ హింస ఆపాలి మా సారు ఆచూకీ తెలిసిన ఒకే ఒక వ్యక్తివి నిన్ను విడిచిపెట్టడం ఆ రోజు మేము చేసిన పొరపాటు ఈ రోజున పోలీసులు ఇలా మాపై దాడి చేసి కాల్పులు జరిపిస్తున్నారంటే దానికి కారణం నువ్వే నేనే అయితే ప్రాణాలకు తెగించేలా అడ్డం పడి రాను నా మాట వినండి పోలీసులకు లొంగిపోండి లొంగిపోవడం అంటూ జరిగితే లొంగేవి మా శవాలు చావడానికి సిద్ధపడ్డ వాళ్ళు మనుషులుగా బ్రతకడానికి ఎందుకు సిద్ధపడరు మేం మనుషులం కాదు 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 అయినా మమ్మల్ని మనుషులుగా బ్రతకనివ్వరు ఎవరు ఎవరు మిమ్మల్ని బ్రతకనివ్వరు మీరే నో ప్రతివాడు తన నమ్మిందే శాస్త్రం అనుకుంటాడు చెప్పిందే వేదం అనుకుంటాడు ప్లీజ్ నా మాట వినండి మిమ్మల్ని మనుషులుగా గుర్తింపజేసే బాధ్యత నాది నాకు 6 మాసాలు గడువు ఇవ్వండి ఈ 6 మాసాల్లో మీకే అవమానం జరిగినా ఏ నష్టం కలిగినా నాది బాధ్యత ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషివి కాకపోతే కొంచెం మానవత్వాన్ని పెంచుకున్నవాడు నువ్వు మమ్మల్ని కలుపుకున్న మరుక్షణం నీ మానవత్వాన్ని కూడా మంట కలుపుతుంది ఈ సమాజం నిన్ను మానవ ఒకడంటుంది అప్పుడేం చేస్తావు ఏం చేస్తానో చూడండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అటు చూడు కేవలం పొట్టలు పోషించుకోవడం కోసం భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం ఉద్యోగాలు చేస్తూ బాధ్యతా నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులు అటు చూడు నీ మాటలే వేదవాక్కుగా భావిస్తూ నీ అడుగుజాడలే భవిష్యత్తుగా ఊహిస్తూ నువ్వే సర్వస్వం అనుకునే నీ అనుచరులు ఏమయ్యారు వాళ్ళు చచ్చిపోయారు నీ వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు నువ్వు సాధించిందేమిటి వాళ్ళు సాధించిందేమిటి ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మీరు ప్రభుత్వానికి పట్టుబడక తప్పదు అదేదో ఇప్పుడే శాంతియుతంగా లొంగిపోండి శాంతిలో ఉన్న ఆనందం తిరుగుబాటులో లేదు
శాంతికి సమరానికి స్నేహం కుదిరిన రోజు, ఆవేశానికి ఆలోచనకి జత కుదిరిన రోజు. అందుకే ఈ రోజు చాలా మంచి రోజు. నిన్నటి వరకు మనుషులకు దూరంగా ఉంటూ చీకటి జీవితం గడుపుతున్న వారందరూ ఇవాళ మనతో పాటు సగటు మనిషి జీవితాన్ని గడపడానికి వచ్చిన వారందరినీ అభినందిస్తూ, వారిని ఆదరించడానికి వచ్చిన గ్రామ ప్రజలందరినీ అభినందిస్తూ, అడిగిన వెంటనే వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పంట భూములకు పట్టాలు ఇవ్వడానికి దయతో ముందుకొచ్చిన కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని అందరినీ గ్రామ ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఝాన్సీదేవి, ఆనంద్, మేడం మేడం కాళ్ళు లాగుతున్నట్టున్నాయి. కాళ్ళ పకడం నీ కాళ్ళు పట్టనా? మగాడివి కాదా? అడ్డమైన వాడు కాళ్ళు పట్టడం కంటే జీతం ఇచ్చే నీ కాళ్ళు పట్టడం బెటరే దేవి. లింగం, మేడం ములక్కాడ తినాలనుందయ్యా. ములక్కాడ చాలా మంచిది మేడం, కానీ తింటే చిన్న డేంజర్ ఉంది మేడం. ఉంటే నువ్వున్నావుగా. ఇంకోసారి పొరపాటు నేను నా బెడ్రూమ్ లోకి వచ్చావా పళ్ళు రాలిపోతాయి. థాంక్స్. తలనొప్పిగా ఉందండి. తర్వాత అయ్యా నాకు దగ్గు జలుబు ఎక్కువగా ఉందండి. ఐఎమ్ వెరీ బిజీ, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నాకు కడుపు నొప్పిగా ఉంది బాబు. ఒక అమ్మాయి కన్ను తీసేయాలా మగడా? ఆపరేషన్ అయిపోయిందా బాబు? మరి మినిట్స్ ఇలా పట్టుకున్నామంటే అలా అయిపోవాల్సిందే. ఎడం కన్నుకు ఆపరేషన్ చేయమంటే కుడి కన్ను చేశారేంటి బాబు? కుడి కంటిక ఏంటక్క? ఎడం కన్నుకు ఆపరేషన్ చేయమంటే కుడి కన్ను తీసేశారా? ఎవరమ్మా డాక్టర్? ఏంటి ఇంతమంది పేషెంట్లు ఒకేసారి వచ్చారు? పేషెంట్లు కాదండి, స్టూడెంట్లు. ఎడం కనుక బదులు కుడికను తీశారని పొడి చేయడానికి వచ్చారండి. అమ్మో, భవతి రక్షాం దేహి మాత రూపాదేవీశ్వరి. ఏమైంది? దేవి దేవి. ఏంటి? ఏం లేదు, నీతో చాలా పర్సనల్ గా మాట్లాడాలి. బోసుగాడిని ఓ స్టూడెంట్ లీడర్ ఉన్నాడు, వాడు నా వెంట పడ్డాడు. ఎందుకు? నాకు ఆపరేషన్ చేసేస్తాట. ఏ పార్ట్ దొరికితే ఆ పార్ట్గా చేసేస్తాట. అమ్మా తల్లి దేవి. మరి వాడికి ఆపరేషన్ చేయడం కుదరలేదా నీకు? వాడికి ఆపరేషన్ నువ్వే చేయాలి, నా నుంచి సెపరేషన్ నువ్వే చేయాలి. అలాగే ఆపరేషన్ కి కొంత, సెపరేషన్ కి కొంత, ఈ రెంటికి ప్రిపరేషన్ కి కొంత. ఎంతో కొంత. ముందు నేను బతికితే అదే కొండంత. అమ్మా ఛీ. దేవి. నువ్వు వెళ్ళు. హ్మ్. ఆవిడ ఊనే, నువ్వు ఊనే. ఏంటని చీప్ గా ఉన్నానా? అయ్యా అమ్మా. ఛీ, నువ్వు నన్ను అడుకుంటున్నావు కదా. ఏంటి చందా? చందా చందా దేనేసే దందా తెలియదు. నీ బొంద నాకు అర్థమయ్యేట్టు చెప్పు. డబ్బులు ఇస్తేనే పని జరుగుద్ది. పని చేసేది నువ్వు కాదు కదయ్యా. నాకు క్యా మాలూమ్ హై ఇస్మే నహీ హోతా హై భై బనుओं को भुला करना नहीं करना चाहिए. నాకు నేషనల్ లాంగ్వేజ్ రాదు, స్టేట్ లాంగ్వేజ్ తప్ప. తెలుగులో చెప్పు. అమ్మగారిని ఎవరు ఏ పని చేయమని వచ్చినా అమ్మగారు ఆ పని నా చేత చేయిస్తారు. అమ్మగారి పనులు నేను చేస్తుంటాను.